వీడియో మాడతా మాట్లాడు. నమస్కారం. ఈరోజు బేదంచెర్ల మండలంలోని కొత్తపేట గోపిఘాట్ సందర్శనం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక బాబు గారు ప్రజలకు ఎక్కడైతే దోపిఘాట్స్ ఉన్నాయో పాత దోపిఘాట్స్కు బడ్జెట్ రిలీజ్ చేస్తాము. అదేవిధంగా అవసరం ఉన్న కాడ కూడా కొత్త దోపిఘాట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి జిల్లాలో వచ్చేసి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 74 దోపిఘాట్స్గా ఉన్నాయి. 74 దోపిఘాట్స్లో 30 దోపిఘాట్స్ పనిచేస్తున్నాయి. మిగతావి నిరుపయోగం ఉన్నాయి. వాటికి కూడా బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి బాబు గారిని కూడా జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న సంబంధించిన రజక లీడర్స్ అయితేమి, గ్రామ సంఘం లీడర్స్ అయితేమి, మీ దోపిఘాట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ దోపిఘాట్ మరమ్మతుల కోసం కూడా బీసీ కార్పొరేషన్కి అప్లై చేసుకొని ఏమేమి కావాలా, మోటార్ ఉందా, మోటార్ పోయిందా, కరెంట్ ఉందా, కరెంట్ స్టార్టర్ లేదా, ఏదన్నా హౌస్ ట్యాంకులు లీక్ అవుతుందా, ఈ విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా రిపేర్స్ ఉంటే మీకు సంబంధించిన బీసీ కార్పొరేషన్ సంబంధించిన వారికి ఒక అర్జీ పెట్టుకుంటే దోపిఘాట్స్ రిపేర్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా కొత్తగా దోపిఘాట్స్ కావాలంటే కూడా దానికి సంబంధించిన ల్యాండ్స్ ఉంటే కూడా ఆ ల్యాండ్స్ తీసుకొని కొత్త దోపిఘాట్ కూడా జియో ప్రకారంగా 10 లక్షలు కూడా ఇస్తారు కొత్త దోపిఘాట్ కింద. అదే 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచాలని చెప్పి డిమాండ్ పెట్టాము. సరే ప్రజెంట్ అయితే ఇదే 10 లక్షలు అవుతుంది. కొత్త దోపిఘాట్స్ కూడా మంజూరు చేస్తారు. మీరు కూడా బీసీ కింద అప్లై చేసుకొని కొత్త దోపిఘాట్ కూడా ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి ఐకమత్యం కొని పాత సంఘాలు రిజిస్టర్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా మళ్ళా ఒక తీర్మానం చేసుకొని రిజిస్టర్ చేసుకొని రజకుల అభివృద్ధి కోసం త్వరపడాలని చెప్పి కోరుకున్నాం. నా పేరు రాంబాబు, రజక ఐక్య సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు.